అసలు విరాట్ ఎందుకు అట్లా మెసేజ్ చేసిండు? ఆ 3 words అంటే కుంపదీసి ఐ లవ్ యూ అన్నా. వందనా, నువ్వు చాలా ఎక్కువ థింక్ చేస్తున్నవే. మేబీ అది కాకపోయి ఉండొచ్చు. ఎక్కువ థింక్ చేయడం ఏంటి? 3 words చెప్పాలంటే పక్కా ప్రపోజ్ చేయడమే అయి ఉంటుంది కదా. రిప్లై ఇవ్వకపోవడమే బెస్ట్. వాడు ఎన్నిసార్లు కాల్ చేసినా ఆన్సర్ చేయొద్దు. అరే పిచ్చి పెట్టిన వాళ్ళ గొడవ పడ్డం ఏంట్రా? అరే అందులో నా తప్పేముందిరా? అవును, అసలు నీ తప్పే లేదు. లేకపోతే వాడి బర్త్డేకి వచ్చి వాడితో గొడవ పడితే ఎలారా? అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? అరే సరేరా, ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. సోమేష్ గారికి సారీ చెప్పు. ఏం చేస్తున్నావురా? అదేరా, సోమేశానికి మెసేజ్ పెట్టి గొడవని సార్ట్అవుట్ చేసుకుందాం అనుకుంటున్నా. మెసేజ్ చేస్తున్నావా? వద్దు. రే ఏం చేస్తున్నావురా? ఇద్దరు మధ్యన గొడవ వచ్చినప్పుడు ఈ కాల్లోనే మెసేజ్లోనే కన్వే చేసుకోకూడదురా. డైరెక్ట్గా మాట్లాడి కన్వే చేయాలి. అప్పుడే మనం చెప్పాలనుకుంది వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమైందా? రెడ్డికి ఎలా చెప్పాలి? చెప్పు వందన. హలో రెడ్డి. వందన చెప్పు. రెడ్డి అంటే చిన్నిగడి సోమేష్కి ఫోన్ చేసి సారీ చెప్తానంటే చెప్పొద్దని చెప్పా. దేనికి అలా అంటే ఏంటి వందన? మనం చెప్పాలనుకున్న ఇంపార్టెంట్ టాపిక్ అయినప్పుడు ఫోన్లోనే మెసేజ్లోనే మాట్లాడితే ఏం అర్థం అవుతుంది? మనం డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. కానీ ఏమైంది వందన? ఏం లేదు. అదేంటి ఏదో చెప్పాలన్నా? ఏం లేదులే రెడ్డి, నేను రేపు పొద్దున్న చేస్తా. కాదు రేపు ఎలానో హాస్టల్కి వచ్చేస్తున్నాను కదా, డైరెక్ట్గా కాలేజ్ దగ్గర కలిసినప్పుడు మాట్లాడతానులే. బాయ్. ఏమైంది దీనికి? కాల్లో చెప్తే వేరేగా కన్వే అవుతుందన్నమాట. వీడు మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నాడు? ఒసేయ్, గంట సేపటి నుంచి అదే ఎక్స్ప్రెషన్ పెట్టి కూర్చున్నావే. అసలు ఏమైందో చెప్పు. అసలు ఏం జరిగిందంటే మొన్న సోమేష్ బర్త్డేకి పోయినాం కదా. వందన, నీకొక 3 స్పెషల్ వర్డ్స్ చెప్పాలి. షల్ వి మీట్ టుమారో? అసలు వాడు ఏం చెప్పాలనుకుంటున్నాడో నాకు అర్థం కావట్లేదే. అసలు విరాట్ మెసేజ్ చేసింది నీకు ప్రపోజ్ చేయడానికి అని నువ్వెట్లా అనుకుంటున్నావే? ఆ మాత్రం అర్థం కాకపోతే ఎలానే? పక్కా ఐ లవ్ యూ చెప్పడానికే. సరే, కాలేజ్కి వెళ్ళి ఏదో తెలిసేద్దాం. తేల్చుడేందే? రెడ్డికి ఏం చెప్పాలో అర్థం కాక నేనేడుస్తుంటే. అసలు రెడ్డికి ఏం చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడో అది తెలుసుకోవే ఫస్ట్. ఆ రెడ్డికి తెలిస్తే ఏమన్నా ఉందా? ఆ విరాట్ గారిని చిల్చి బొంద పెడతాడు. అసలు ఏం చేయాలో అర్థం కాక నేనేడుస్తుంటే మీ ఎదవ సలహాలు ఒకటి. చట్, పోండే మీరు ఇక్కడ నుంచి. రెడ్డి, నీకేమంటే ఇష్టం? అది కాదు, ఏదో ఇంపార్టెంట్ టాపిక్ చెప్తానన్నావు కదా, అది చెప్పు ముందు. అది చెప్తానులే,
అది కాదు, నీకు ఎలా ఉంటే ఇష్టం? ఏం చేస్తే బాగా కోపం వస్తుంది? ఏంటి ఈ పిచ్చి క్వశ్చన్స్? అబ్బా చెప్పు కదా. సరే చెప్తాను. నాకు ఇష్టమైనవి ఏమైనా ఉన్నాయంటే అలా నీ చేపట్టుకొని నీతో కబుర్లు చెప్పడం అంటే నాకు చాలా ఇష్టం. అండ్ నీతో ఫుడ్ షేర్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా ఇలా ఐ టు ఐ కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడుకుంటాం చూడు, అదంటే ఇంకా ఇష్టం. తప్పించే విషయాలు ఏమైనా ఉన్నాయంటే గ్రీన్ లైట్ పడకముందే బ్యాక్ సైడ్ నుంచి హార్న్ కొడతారు చూడు, వాళ్ళంటే నాకు చాలా కోపం. అండ్ ఇంకా క్రికెట్లో నాట్అవుట్ కాకముందే అవుట్ అంటారు చూడు, అదన్నా ఇంకా కోపం. ఒకప్పుడు సీనియర్స్ మీద కోపం ఉండేది, ఇప్పుడు లేదు. అంతేనా? అంతే. అమ్మయ్యా, అయితే చెప్పవచ్చు. యాక్చువల్లీ విరాట్, ఆ విరాట్ గడి పేరు వింటేనే నాకు కాలుతుంది తెలుసా. అయినా సరే వాడు అసలు మన బ్యాచే కాదు. ఆడెందుకు సోమేష్ భద్రయ్య కాల్ చేశాడు చిరాగ్గా? వాడు ఓవర్ యాక్షన్ కాకపోతే వాడి పేరు వింటే నాకు చాలా చిరాకు వస్తుంది తెలుసా. లాగా కూడా పీగాలనిపిస్తుంది. చెత్తనా కొడుకు, చిల్లర బిహేవ్ చేస్తాడు అసలు. హాయ్ రెడ్డి. హాయ్ రా. హాయ్ వందన. రే వంద నాకు అద్భుతమైన ఐడియాతో వచ్చిందిరా. అంత అద్భుతమైన క్వశ్చన్ ఏంటో? అంటే నీకు ఇష్టమైనవి ఏంటో ఇష్టం లేనివేంటో చెప్పాలి. ఓకే? నాకైతే మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ని చెడగొట్టేవాళ్ళంటే పెచ్చ కోపం. నాకు కూడా ఎదుటోని బాధను అర్థం చేసుకోకుండా వారి మీద కుళ్ళు జోకులు వేస్తారు చూడు, వాళ్ళంటే నాకు పరమచ్చిరాకు. మళ్ళీ స్టార్ట్ చేశారా? లవ్ అంటూ ఫ్రెండ్స్ని ఇగ్నోర్ చేసేవాళ్ళంటే నాకు అసలు ఇష్టం ఉండదు. నాకు కూడా ముఖ్యానికి సిగరెట్ వస్తే 10 నిమిషాలకు ఒకసారి తాగుతాడు చూడు, వాడంటే అస్సలు నచ్చదు. అరే నన్నే అంటున్నావు కదరా నువ్వు నన్నే అంటున్నావు కదరా. రే ఆపండ్రా, అనవసరంగా ఫేస్ టు ఫేస్ మీట్ పెట్టుకుందాం అని చెప్పాను. దరిద్రులు. అయినా మంచి మూడ్ని చెడగొడతారు కదరా మీరు. ఎప్పుడు చూడు గొడవ పెట్టుకోవడం కూర్చుంటారు. పట్టుకొని చావండి. వందనా ఇంకేం వందనారా? ఉన్న ప్రైవసీని అంతా చెడగొట్టారు కదా, నేను వెళ్తా. అంతేలేరా, వందన వెళ్ళిపోతే వెళ్ళిపోవడమేనా? అలా కాదురా. ఏంట్రా అలా కాదు, మనకు బయట చాలా పనులు ఉన్నాయి, దా పోదాం. రెడ్డి ఒకసారి రా. చెప్పు. ఈరోజు ఈవినింగ్ హాస్టల్ దగ్గరికి రాకు, నాకు కొంచెం పనుంది. బాయ్. పిలిచి రావద్దు అంటది ఏంట్రా బాబు, మీ వల్లేరా ఇదంతా. ఛీ. అన్నా 2 ప్లేట్ల పునుగులు. ఏంటి అలా చూస్తున్నావు? బిల్లు కట్టు. నువ్వే కదా తిందామని తీసుకొచ్చింది, నువ్వే కట్టు. నేను తీసుకొస్తే మాత్రం నువ్వు తిన్నావు కదా, నువ్వే కట్టు. నాకంటే ఎక్కువ చట్నీ 2-3 సార్లు వేసుకొని నువ్వే తిన్నావు కదా, నువ్వే కట్టు. అయినా నాకన్నా ఒక పునుగు నీకే ఇష్టపడింది, నువ్వే కట్టు. ఆహా అబ్బా, పునుగులు ఎవరికి ఎక్కువ పడ్డాయా అని చెప్పి కూడా చూసినావు చూడు. నీ అంత చిల్లరగాడే ఉండర్రా, అయినా డబ్బులు లేకుండా ఎందుకు వస్తారా? తెలుసా, పరుగో పరుగో. ఇప్పుడు అంతసేపు ఉండి రెడ్డికి ఏం చెప్పలేదా? ఏం చెప్తానే, గా విరాట్ గన్ పేరు చెప్పగానే ముక్కు మీద కోపం వస్తుంది దానికి తోడు ఆ చిన్ను సోమేష్ గారు కరెక్ట్ టైంకి వచ్చిర్రు. ముందు వాళ్ళిద్దరిని తన్నాలే. అసలు ఈ అబ్బాయిలు ఎప్పుడు గొడవ పడతారో, ఎప్పుడు కలిసిపోతారో అస్సలు అర్థం కాదే. ఇది నిజమేనే, కానీ నువ్వు లేట్ చేయకే, మళ్ళీ ప్రాబ్లం అయిపోతుందేమో. మరి ఎప్పుడు చెప్తావు నువ్వు? ఎవరు? రెడ్డినా? విరాట్ గాడే. ఓడి అమ్మ, మళ్ళీ కాల్ చేశాడా ఈడు?
అమ్మయ్యా కట్ అయింది. కాల్ కట్ చేసిండు, లేకపోతేనా లేకపోతే ఏదో ఒకటి తేల్చేసేదాన్ని. నీ ముఖం ఏం చెప్పేదానివే? అసలు ఎవ్వరు లేనట్టు నా ఫ్రెండే దొరికిందా అని అడిగేదాన్ని. నేనైతే ఆడపిల్లలంటే ఆటబొమ్మలా కనిపిస్తున్నారా అనేదాన్ని. రెడ్డి. హలో రెడ్డి. చెప్పు వందనా, ఏదో చెప్తానన్నావు కదా. రేపు కాలేజీలో కలిసినాక చెప్తానులే. సరే బాయ్. వందనా, వందనా, ఏంటి పిలిస్తే వెళ్ళిపోతున్నావు ఏంటి? ఏం లేదు రెడ్డి, కాలేజ్కి టైం అయిపోతుంది. ఈవినింగ్ మాట్లాడదాం సరేనా? అందరు వెయిట్ చేస్తున్నారు. అది కాదు, ఏదో చెప్పాలన్నావు కదా. ఈవినింగ్ కలుద్దాంలే. కాలేజ్ ఉందా? మరి నేను బేవర్స్ ఉన్నా, నాకు కాలేజ్ ఉంటుంది కదా. వందనా, ఇవాళ చెప్తావా చెప్పవా? అవే నాకు చెప్పాలనే ఉంది, కానీ చాలా భయం అవుతుంది మమ్ము. వాడు విరాట్ నేమ్ తీస్తానే మస్తు కోపం అవుతుండు. నీకు ఎట్లా చెప్పాలనే ఆడికి? ఒసేయ్, రెడ్డి వస్తున్నాడే, ఏం చెప్తావా ఎప్పుడు? వందనా ఎక్కడికి వెళ్తున్నావు? మాట్లాడతానన్నావు కదా. రెడ్డి మనం తర్వాత మాట్లాడదాం. హాస్టల్కి వెళ్ళాలి, ప్రాజెక్ట్ వర్క్ ఉంది కదే. అవును. అదేం లేదు, ఇప్పుడే మాట్లాడాలి. అలా కాదు రెడ్డి, మమ్మ ఉంది కదా. అది ఉంటేంటి? కొంచెం పర్సనల్. వా మమ్ము, వెళ్ళెక్కడి నుంచి. నేను కొడితే వెళ్ళెక్కడి నుంచి. ఒసే నేను పోతానే, కొట్టినా కొడతా వీడు. పానకంలో పొడగలా వస్తుంది మధ్యలో. బంధు సరే, నీకు చెప్పాలని లేకపోతే వద్దులే. ఒకటి చెప్పు, నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? లేదు రెడ్డి. సరే వందు, ఏ రిలేషన్ అయినా నిలబడాలంటే అది ట్రస్ట్ మీదే. అది నేను కొత్తగా చెప్పేదేం లేదు. రేపు ఏదైనా ఏమైనా, తప్పైనా ఒప్పైనా, సంతోషం వచ్చినా బాధ వచ్చినా నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పనని, చిన్న విషయమైనా పెద్ద విషయమైనా నువ్వు నా దగ్గర దాయనని ప్రామిస్ చేయి. వందు, మాటివ్వు. అవును, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఇవ్వు.